అందరికీ జై భీములండి. నా పేరు భావన. నేను చేసే ఈ వీడియోని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ పాపులేషను ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయో, ఎన్ని క్యాస్ట్లు కలిపితే ఎంత పాపులేషన్ ఉన్నదో, ఈ అన్ని విషయాల మీద నేను 61 నుంచి 2011 వరకు కూడా కంపేరిటివ్ స్టడీ చేశాను. ఆ స్టడీలో నాకు తెలిసినటువంటి అనేకమైన డిస్క్రిపెన్సీస్ నోటీస్ చేశాను. ఆ విషయాన్ని మేము ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ నా ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ముందుగా నేను మీకు సోర్స్ ఎవిడెన్స్ ఇస్తున్నాను. మీకు ఆ ఎవిడెన్స్ అంటే సెన్సస్ నుంచి నేను ఏమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది సోర్సు. ఆ సోర్స్ని తీసుకుని నేను ఇంటర్ప్రిట్ చేశాను. ఫస్ట్ సోర్స్ చూపిస్తున్నాను మీకు. 61 సెన్సస్ తీసుకున్నానండి. ఇది 61 సెన్సస్. ఇది మీరు ఇదిగోనండి 1961 సెన్సస్. ఇది 61 సెన్సస్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ 61 నుంచి 71 వరకు 60 కమ్యూనిటీస్ ఉన్నాయండి. ఇది తర్వాత 81 నుంచి 2001 వరకు 59 క్యాస్ట్లు ఉన్నాయి. 2011కి వచ్చేటప్పటికి 60 క్యాస్ట్లు ఉన్నాయి. అదే విషయాన్ని చూపిస్తాను. ఇదిగో చూడండి మీకు. ఆంధ్రప్రదేశ్లో ఇదిగోండి మొదటి క్యాస్ట్ ఆది ఆంధ్ర క్యాస్ట్ 61 సెన్సస్ 60 క్యాస్ట్లు ఉంటాయి. మీకు చూసుకుంటే ఇక్కడ మీకు ఇదిగోండి 60 క్యాస్ట్లు, 60 ధోతి. ఈ 61 షెడ్యూల్ క్యాస్ట్ నాట్ నోన్, అంటే వాళ్ళ క్యాస్టే షెడ్యూల్ క్యాస్టే, కానీ ఏ క్యాస్టో చెప్పరు. వాళ్ళని అన్స్పెసిఫైడ్ క్యాస్ట్లు అని చెప్తారనమాట అండి. అట్లాగే 71 సెన్సస్ అండి. ఇది ఈ 71 ప్రకారంగా మొదటిది ఆది ఆంధ్ర, లాస్ట్ మళ్ళీ ఇది ఇక్కడ కూడా మీకు అదే వస్తుంది. మీకు 60 క్యాస్ట్ కింద ఇదిగో ధోతి వచ్చిందండి. ఇక 81 సెన్సస్కి వచ్చేటప్పటికి 59 క్యాస్ట్లు అవుతాయండి. ఇక్కడ ఇదిగో మొదటి క్యాస్ట్ ఆది ఆంధ్ర క్యాస్ట్ అనేది టోటల్ పాపులేషన్. ఇది చివరి క్యాస్ట్ వచ్చేటప్పటికి 59 క్యాస్ట్లోకి వచ్చేటప్పటికి ఇదిగోండి సింధోలు అనేటువంటిది 59 క్యాస్ట్గా ఉన్నది. ఇది అన్స్పెసిఫైడ్ క్యాస్ట్. అట్లాగే 91లో కూడా సేమ్ అని రిపీట్ అవుతుందండి. ఇది ఆది ఆంధ్ర మొదటి క్యాస్ట్ 7,30,000 పాపులేషన్ ఉంది. లాస్ట్ క్యాస్ట్ వచ్చేటప్పటికి అదే 59 క్యాస్ట్లో ఉంటాయి మీకు. అది కూడా 59th క్యాస్ట్గా ఉంటుంది ఇక్కడ 91 సెన్సస్ ప్రకారంగా కూడా. ఇదిగోండి 59th క్యాస్ట్. ఇదిగో చూడండి సింధోలు అనేటువంటిది. ఇక మీకు 2001 సెన్సస్ కూడా మీకు అదే రిపీట్ అవుతుంది. ఇదిగో మొదటి క్యాస్ట్ ఆది ఆంధ్ర అనేటువంటి క్యాస్ట్. ఇక్కడ 1,42,000 మాత్రమే ఉంది, అంటే పాపులేషన్ తగ్గిపోయింది ఇక్కడ. ఆ విషయాన్ని మీకు నోటీస్ చేయడానికే నేను ఈ కంపేరిటివ్ స్టడీ వల్ల నోటీస్ చేయగలిగాము, లేకపోతే నోటీస్ చేయడం కష్టమవుతుంది. అదే ఈ లాస్ట్ క్యాస్ట్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ ఇదిగోండి 59th క్యాస్ట్ సింధోలు అనేటువంటిది. 2011కి వచ్చేటప్పటికి ఇదిగోండి ఫస్ట్ క్యాస్ట్ మీకు ఆది ఆంధ్ర, కానీ 59, 60కి వచ్చేటప్పటికి యాతల అండ్ వల్లవన్ అనేటువంటిది వచ్చిందని మీకు. అదే నేను మీకు ఇదిగో ఈ సెన్సస్లో మనకి రివీల్ అవుతుంది మీకు. ఇదిగో చూడండి 59 ఏమో యాతల, 60 వల్లవన్ అనేటువంటిది వచ్చింది. సో ఈ అంతటినే బేస్ చేసుకుని నేను కంపేరిటివ్ స్టడీ చేసి ఇదిగో ఈ టేబుల్ నేను వేసుకున్నానండి. ఈ టేబుల్ ప్రకారంగా మనకి నేను సెన్సస్ మీద నేను ఒక బ్రీఫ్ డిస్క్రిపెన్సీస్ నోటీస్ చేశాను. నేను దాని విషయాన్ని మీకు చెప్తున్నాను. మీకు 61 నుంచి 2011 దాకా ఇది టోటల్ పాపులేషన్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 27 జిల్లాల పాపులేషన్ అండి. ఇది ఈ కలర్లో ఉన్నటువంటిది. ఇది 61 నుంచి 2011 వరకు ఈచ్ డికేడ్కి ఎంతమంది పెరిగారు అనే విషయాన్ని ఇక్కడ ఇచ్చాను. అట్లాగే 61 to 2011 ఈ కలర్లో ఉన్న దానికి పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఈచ్ డికేడ్లో ఇచ్చాను. ఇది టోటల్ కాస్ట్ లాంటిది, ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయనేటువంటిది కూడా ఇక్కడ తెలియజేశాను నేను. ఇదేమో సీరియల్ నెంబరు, అంటే ఆర్డర్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఈ ఆర్డర్ కూడా మార్చడానికి వీలు లేదనే విషయాన్ని నేను మీకు చెప్పడం గురించే నేను ఈ టేబుల్ వేసాను. ఈ టేబుల్ కంపేరిటివ్ స్టడీ చేసేటప్పుడు ఈ ఆది ఆంధ్ర కాస్ట్ అనేటువంటి చూసినట్టయితే ఫస్ట్ 61లో మీకు 5 lakhs ఉన్నది, 71కి వచ్చేటప్పటికి 6 lakhs, 81కి వచ్చేటప్పటికి 7 lakhs, 91కి వచ్చేటప్పటికి 7,30,000 అయ్యారు. బట్ 2001కి వచ్చేటప్పటికి 1,42,000కి తగ్గిపోయిందండి. ఎందుకు తగ్గింది అనే విషయాన్ని ఆలోచన చేసేటప్పుడు ఇక్కడ నేను నోటీస్ చేసిన విషయం ఏంటంటే, అప్పుడు 2011 సెన్సస్ బేస్ చేసుకుని డీలిమిటేషన్ యాక్ట్ అనేటువంటిది వచ్చింది.
ఆ డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ కంట్రీలో యాజ్ ఎ హోల్, బట్ ఆంధ్రప్రదేశ్లో కూడా డీలిమిటేషన్ యాక్ట్ బేస్ చేసుకుని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు అనేటువంటివి నిర్ణయింపబడతాయి. అంటే పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి పెరుగుతున్న పాపులేషన్ ప్రకారంగా ఆ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కూడా పెరుగుదల జరుగుతుంది. అది కూడా పర్టికులర్గా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ పీపుల్కి మాత్రమే, మిగతా వాళ్ళకి కాదు. మిగతా వాళ్ళకి 71లో అక్కడ ఒక రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు. ఆ తీసుకున్న డెసిషన్ ప్రకారంగా 2026 తర్వాత తీసిన ఫస్ట్ సెన్సస్ ప్రకారంగా మొత్తం కంట్రీలో టోటల్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ సీట్ల యొక్క టోటల్ సీట్ల రేసులు మారిపోతాయి. కానీ ఇన్ బిట్వీన్ దానికి ముందుగా కేవలం ఓన్లీ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్లోనే మార్పులు వస్తాయి. అంచేత 2001 సెన్సస్ బేస్ చేసుకుని జరిగిన మార్పుల ప్రకారంగా ఈ పాపులేషన్ మీద కూడా దాని ప్రభావం పడి పాపులేషన్ సీట్లు పెంచకూడదనే ఉద్దేశంతో పాపులేషన్ తగ్గించారనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తున్నదండి. దాంతోపాటు ఇదే పీరియడ్లో అంటే 9 డిసెంబర్ 1999 నుంచి 5 నవంబర్ 2004 వరకు క్లాసిఫికేషన్ అమల్లో ఉంది. కేటగిరైజేషన్ అంటే వర్గీకరణ అనేటువంటిది ఆల్రెడీ రామచంద్రరాజు గారు కమిషన్ రికమెండేషన్ బేస్ చేసిన వర్గీకరణ అమల్లో ఉంది. దాని యొక్క ప్రభావంతో కూడా ఇక్కడ పాపులేషన్ తగ్గిపోయింది అనేది నేను నోటీస్ చేశాను. ఈ విషయాలు చెప్పడం కోసమే ఈ టేబుల్ నేను యూటిలైజ్ చేసుకున్నాను. అందులో భాగంగా ఈ 32 సీరియల్ ఉన్న మాదిగ పాపులేషను ఇది ఇప్పుడు ప్రస్తుతం 67 lakhs ఉంది. ఈ 35 అనేటువంటిది మాలా పాపులేషను. ఇక్కడికి వచ్చేటప్పటికి 55 lakhs మాత్రం ఉన్నది. ఇది ఇక్కడ నేను మీకు వివరిస్తున్నాను. అట్లాగే ఈ కింద టోటల్ పాపులేషన్కి వచ్చేటప్పటికి 71 మధ్యన 16% పాపులేషన్ ఉంటే గ్రోత్ ఉంటే, ఆ 71-81 మధ్యన 37% పాపులేషన్ గ్రోత్ ఉన్నదండి. 81-91 మధ్యనేమో 33% ఉన్నారు. 91-2001కి వచ్చేటప్పటికి 33 నుంచి 16 పడిపోయారండి. అట్లాగే 2001-2011కి వచ్చేటప్పటికి 16 నుంచి 12కి గ్రోత్ పడిపోయింది. అంటే ఎంత దారుణంగా తగ్గిపోయిందో చూడండి. దేశంలో పక్కన పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంటే షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్ ఏమో ఓవరాల్గా తగ్గిపోతూ వస్తుంది. సో ఈ ట్రెండ్ అనేటువంటిది ఒరిజినల్గా తగ్గుతుందా లేకపోతే తగ్గిస్తున్నారా? మనం ఇంతకుముందు చాలా వీడియోల్లో నేను మాట్లాడేటప్పుడు నాగప్ప గారు, నాగప్ప గారు ఆయన ఆగస్టు 27, 1947లో కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారంగా పాపులేషన్ అనేటువంటిది షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్ తగ్గించేస్తున్నారు, కొంతకాలానికి పోతే షెడ్యూల్ కాస్ట్ కనిపించరు అనే విషయాన్ని ఆయన చెప్పారు. ఆయన థియరీ ప్రకారంగా చూస్తే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే కొంతకాలం పోతే మాలా పాపులేషన్ అనేటువంటిది కనిపించకుండా పోయేలాగా ఉన్నది ఈ అనాలిసిస్ ప్రకారంగా తెలుస్తుంది. అయితే దీని ప్రకారంగా మనం చూసినట్టయితే ఈ 61-71 మధ్యన పెరిగిన టోటల్ పాపులేషన్లో 8 లక్షలు, తర్వాతకు వచ్చేటప్పటికి 21 lakhs పెరిగారు, ఆ తర్వాత 26 lakhs పెరిగారు నెక్స్ట్ డికేడ్లో. కానీ 91-2001కి వచ్చేటప్పటికి 17 lakhs పడిపోయారండి. అంటే ఆ తర్వాత దానికి 15 lakhs పడిపోయారు. ఈ పడిపోవటం అనేటువంటిది చాలా ప్రభావం చూపుతుంది. సడన్గా పడిపోతాం, ఒక డికేడ్లో పడిపోవడం అనేటువంటిది ఖచ్చితంగా ఇట్ ఈజ్ నాట్ ఎ హెల్దీ ట్రెండ్. అది ఖచ్చితంగా ఇది సస్పెక్టబుల్ థింగ్ అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. అయితే ఈ ఆది ఆంధ్ర క్యాస్ట్ ఎక్కడ ఉన్నదే, అసలు ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నదని నేను ఈ కంపేరిటివ్ స్టడీ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చేశాను. ఆ డిస్ట్రిక్ట్ వైజ్ చేసేటప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే ఇదిగోండి ఈ టేబుల్ వేసాను నేను. ఈ ఆది ఆంధ్ర క్యాస్ట్ టోటల్ 91 టోటల్ పాపులేషన్, మొత్తం స్టేట్లో ఉన్న పాపులేషన్ 7,30,000. 2001కి వచ్చేటప్పటికి 1,42,000కే తగ్గిపోయింది. అంటే ఈ 7,30,000 ఉన్నటువంటి 91 పాపులేషన్ ఎక్కడెక్కడికి ఉన్నదని చూస్తే ఈస్ట్ గోదావరిలో 4,19,000 ఉంది, వెస్ట్ గోదావరిలో 1,72,000 ఉంది. ఈ రెండు జిల్లాల్లో కలిపితే 5,92,000, అంటే 6 లక్షల మంది ఉన్నారు. అంటే 7,30,000లో 6 లక్షలు ఈ రెండు గోదావరిలోనే ఉన్నారు. అంటే ఇక్కడ మనకి ఈ రెండు గోదావరిల మీద ఎంత ప్రభావం చూపిందనే విషయాన్ని ఈస్ట్ గోదావరి సెన్సస్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈచ్ డిఫెక్ట్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అంచేత దాన్ని నేను ఇక్కడ ఒక టేబుల్గా డయాగ్రామ్గా నేను ఏది చూపించాను. ఇది ఆది ఆంధ్ర సెన్సస్ అని 1961 నుంచి 2011 వరకు జరిగినటువంటి మార్పులు నేను రాసుకొచ్చాను. ఇది చూడండి, 61, 71, 81, 91, 2001. అంటే ఈ 91 వరకు పెరిగింది చూడండి. మీకు
7,30,000 91 సెన్సస్ వరకు పెరిగింది ఆది ఆంధ్ర. కానీ 2001కి వచ్చేటప్పుడు 1,42,000కి పడిపోయింది. ఇది నేను మీరు నోటీస్ చేస్తాను, మీకు చెప్తున్నాను. అట్లాగా మాదిగా తీసుకొచ్చేటప్పటికి ఈ మాదిగా ప్రతి స్టేజ్లోనూ పెరుగుకుంటూ 2011కి వచ్చేటప్పటికి ఇది 67 lakhs పెరిగిందనే విషయం చెప్తున్నాను. అట్లాగే మాలకు వచ్చేటప్పటికి ఇది ఇక్కడ నుంచి మీకు 55 lakhs 2011కి వచ్చేటప్పటికి 55 lakhs పెరిగిందండి మాలాదే. దీన్ని నేను ఒక మరో కంపారిటివ్ స్టడీ చేస్తాను, దీన్ని మళ్ళీ ఫర్దర్ డీటెయిల్ స్టడీ చేస్తాను. ఆ స్టడీ ఏంటంటే ఈ మాలా పాపులేషన్ని ఆది ఆంధ్ర పాపులేషన్ని కలిపి ఒక గ్రూప్గాను అట్లాగే మాదిగా కమ్యూనిటీని ఒక దాంట్లోనే పెట్టి నేను కంపారిటివ్ స్టడీ చేసేటప్పుడు 81 వరకు కూడా ఈ మాలా అండ్ ఆది ఆంధ్ర కలిపి మాదిగతో పోల్చేటప్పుడు మాలా ఆది ఆంధ్ర పాపులేషన్ ఎక్కువ ఉండదండి. ఇదిగో దీన్నే నేను ఒక టేబుల్లో వేస్తాను మీకు. ఇది ఆది ఆంధ్ర పాపులేషన్ ఇది ఇక్కడ. ఇదేమో మాలా పాపులేషన్ 35 అంటే క్యాస్ట్ ఆర్డర్ నెంబరు. ఆది ఆంధ్రలోనే 1 క్యాస్ట్ ఆర్డర్ నెంబరు. ఇది ఆది ఆంధ్ర ప్లస్ మాలా ఈ రెండింటిని కలిపి చేసిన పాపులేషన్ ఇది. ఇది మాదిగా పాపులేషన్ ఓన్లీని. అయితే వీటిల్ని కంపారిటివ్ స్టడీ చేసేటప్పుడు మనకి ఈ ఆది ఆంధ్ర మాలా మాదిగా కంటే ఎక్కువ 81 వరకు ఉన్నారు మీకు. ఎందుకంటే 21 మాదిగా పాపులేషన్ 21 lakhs మాదిగా పాపులేషన్ 61లో ఉంటే వీళ్ళు 23 ఉన్నారు మాలా ఆది ఆంధ్ర కలిపి. 71కి వచ్చేటప్పటికి మాలా ఆది ఆంధ్ర 27 ఉంటే వీళ్ళు 27 ఉన్నప్పటికీ సో ఈ విధంగా కంపారిటివ్ స్టడీ చేసేటప్పుడు చాలా విషయాలు తెలిసాయండి నాకు. ఈ 91కి వచ్చేటప్పటికి మీకు వీళ్ళిద్దరినే కలిపి మనం కంపారిటివ్ స్టడీ చేస్తే మీకు 91కి వచ్చేటప్పటికి వీళ్ళు 46 ఉన్నారు, వీళ్ళు 48 ఉన్నారండి. సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ఆది ఆంధ్ర మాలా మాదిగ ఈ 3 క్యాస్ట్ల పాపులేషన్ కలిపితే టోటల్ పాపులేషన్లో 90% పాపులేషన్ ఉన్నారండి. ఈ మిగతా 56 కులాల పాపులేషన్ కలిపి 9% ఉన్నారు. ఎగ్జాంపుల్ 49 lakhs టోటల్ పాపులేషన్ 61లో ఉంటే 4 lakhs వీళ్ళు ఉన్నారండి. 4 lakhs ఏమో 56 కులాలు ఉన్నాయి. 44 క్యాస్ట్లు ఏమో 44 లక్షలేమో ఆది ఆంధ్ర మాలా మాదిగా ఉన్నారు. సో ఇదే ట్రెండ్ ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ చివరికి వచ్చేటప్పుడు కూడా మీకు ఈ 2011కి వచ్చేటప్పుడు కూడా మీకు అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. దాన్నే నేను ఒక టేబుల్లో వేసి చూపించాను మీకు. ఇక్కడ చూడండి, ఈ టేబుల్ ప్రకారంగా చూస్తే ఈ టేబుల్లో మీకు ఆది ఆంధ్ర ప్లస్ మాలా ఇదేమో మాదిగా, ఈ ఎల్లో కలర్ ఏమో ఆది ఆంధ్ర మాలా ఇక్కడే మాదిగా. వీళ్ళు 61లో ఆది ఆంధ్ర మాల ఎక్కువ ఉన్నారు, 71లో కూడా ఎక్కువ ఉన్నారు, 81లో కూడా ఎక్కువ ఉన్నారు. బట్ 91కి వచ్చేటప్పటికి ఈ ఆది మాదిగ గ్రూపు మాలా కంటే ఎక్కువగా ఉండదు. సో ఇది ఏం తెలియజేస్తుంది అంటే ఆది ఆంధ్ర పాపులేషన్ 91లో 7,30,000 ఉన్నారు, కానీ మాల పాపులేషన్ తగ్గిందనే విషయం తెలియజేస్తుంది ఇక్కడ. అంటే ఆది ఆంధ్ర 91 వరకు పెరుగుతూ కాన్స్టెంట్గానే ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తుంది. సో మాలా పాపులేషన్ 91 నుంచే తగ్గడం మొదలుపెట్టింది ఇక్కడ. ఆ ట్రెండ్ ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ టేబుల్ ద్వారాగాను. దాన్నే మనము ఈ ఆది ఆంధ్ర మాలా మాదిగా కలిపితే 61 నుంచి 2011 వరకు 90% ఆఫ్ ది పాపులేషన్ ఉన్నారు. బట్ రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అంటే 56 క్యాస్ట్లో కలిపితే పాపులేషన్ ఓన్లీ 10% పాపులేషన్ మాత్రమే ఉన్నారు. ఈ డిఫరెన్స్ అనేది నేను టేబుల్లో కూడా చూపించాను. ఇది కూడా ఈ బ్లూ కలర్ అనేటువంటిది ఆది ఆంధ్ర మాలా మాదిగా కలిపిన పాపులేషను. ఇది 56 కులాల పాపులేషన్ ఏమో ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటిది. సో ఈ వేరియేషన్ ఎంత ఉందో అనేటువంటిది మనం చూసుకోవచ్చు. సో ఈ డిఫరెన్షియేషన్ మీకు తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ చిన్న వీడియో తీసి నేను మీకు వివరించాలనేటువంటిది నా ప్రయత్నంలో భాగంగా నేను మీకు తెలియజేశాను. అయితే ఇంకా డీటెయిల్గా నేను డిస్ట్రిక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఆ సెన్సస్లోను ఈ ఆది ఆంధ్ర
కమ్యూనిటీకి సంబంధించి మాలా కమ్యూనిటీకి సంబంధించి జరిగినటువంటి ఈ ఏమేమి జరిగాయి, ఎంత అన్యాయం ఏ విధంగా జరిగిందనే విషయాన్ని ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల గురించి వివరించేటప్పుడు అందులో మీకు ఆధారాలతో సహా సెన్సస్ని చూపిస్తూ ఈ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తానని తెలియజేసుకుంటూ ఎంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ మరొకసారి జై భీములు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.